నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ప్లాస్టింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ప్లాస్టింగ్ చాలా బాగుంటుంది. మీకు అందులో అంటే చేతికి కోసుకుపోవటం అలాంటివి జరగకుండా ఉంటాయని నేను చెప్తున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మేము ప్లాస్టింగ్ పనులు అయితే చేపిస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు కదండి. ముందుగా గోడలన్నీ బాగా తడిపి ఉండాలండి. మనం ఎప్పుడైనా ప్లాస్టింగ్ మొదలు పెట్టేటప్పుడు గోడ అనేది బాగా నిమ్ముగా ఉన్నట్లయితే ఆ సిమెంట్ అనేది తొందరగా పడుతుంది. అలాగే ఈ ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయినాక కూడా వాటరింగ్ చేసుకున్నట్లయితే ఇంకా టైట్ అయ్యి చక్కగా బాగుంటుంది. అలాగే మీకు ఈ ప్లాస్టింగ్ చేసేటప్పుడు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ విధంగా ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇలా 2 రోజులు బాగా నిమ్ముగా ఉంటే ఆ గోడలు అనేవి బాగా బిగుస్తాయి. అలా అయితే చేయండి. మీరు బాగా వాటర్ వేసి తడపండి. కొంచెం దగ్గరగా చూపిస్తున్నా చూడండి. ఇలా స్మూత్గా అయితే ఉండాలి. అలాగే ఇసుకను కూడా జల్లించాలండి. బాగా జల్లిస్తే సన్నగా ఉంటాయి చూడండి ఇసుక పార్టికల్స్. వాటితో అయితే చేస్తే ఈ విధంగా స్మూత్గా ఉంటాయి గోడలు. లేదంటే కనుక మనకు చర్మానికి గుచ్చుకుపోతూ ఉంటాయి, అంటే డోక్కుపోయినట్లుగా అయిపోతాయి. ఈ విషయంలో మీరు ఈ విధంగా చేసుకోండి. బాగా స్మూత్గా రావాలి అంటే కనుక ఇసుక బాగా జల్లించి చేస్తే కనుక మీకు స్మూత్గా అయితే వస్తుంది. వెనక బాత్రూమ్ పనులు కూడా పూర్తి అయిపోయినాయండి. ఈ హైట్లో అయితే బాత్రూమ్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఇంకా రేకుల పనులు ఇవన్నీ కూడా ఉన్నాయి. రేకులు వేసి తర్వాత సెట్ చేస్తామేనండి. ఇలా అయితే ప్రస్తుతానికైతే పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి కోసమని ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేయటం జరుగుతుంది. రూమ్ అంతా కూడా త్వరలోనే స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంటే ప్రతిష్ట అంటే యంత్రము ఇవన్నీ కూడా పెట్టము, కానీ ప్రతిష్ట చేస్తాము స్వామికి. తర్వాత నుండి స్వామివారిలో శక్తి ఉత్పన్నమై మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు స్వామివారు. అంతకని ముందు కార్యక్రమాలు రేపటి వీడియోలో చూడండి. స్వామివారిని ఎలా అలంకరించబోతున్నాం ఏమనేది మీకు కొన్ని వీడియోల్లో ఇస్తాను. తప్పకుండా నా వీడియోలన్నీ వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. శ్రీ శాంతి నిలయవాస శ్రీ వెంకటేశ గోవింద అనే మంత్రాన్ని చదువుకుంటూ మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నాము. స్వామివారి యొక్క కార్యక్రమాన్ని శాంతి నిలయంలో వేయించేసి మన అందరినీ అనుగ్రహించబోతున్నారు. త్వరలోనే మీ అందరికీ కూడా దర్శనాన్ని ఇవ్వబోతున్నారు. నాకు కూడా మరి ముఖ్యంగా నాకు కూడా స్వామి దర్శనాన్ని ఇవ్వబోతున్నారు అని నేను ఆనందపడుతున్నాను. ఈ విధంగా పనులన్నీ కూడా శరవేగంగా స్వామివారికి జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూద్దురు. త్వరలోనే ప్లాస్టింగు ఇలా దేవుడు గర్భాలయం అంటారు చూడండి, అలాంటి గర్భాలయానికి కూడా మొత్తం కూడా ప్లాస్టింగ్ పనులు అయితే పూర్తయిపోయినాయి. ఈ విధంగా స్వామివారి కోసమని దిమ్మి కూడా కట్టించానండి. దిమ్మికి ఇంకా ప్లాస్టింగు అవన్నీ కూడా ఉంటాయి. తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. దిమ్మి ఎలా కడుతున్నారు ఏంటనేది, స్వామివారిని ఎలా పెట్టారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఆ వీడియోలు కూడా వీక్షిస్తారని భావిస్తున్నాను. స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు తిలగించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా దిమ్మి అయితే కడతాం జరిగిందండి. ఆ దిమ్మి మీద స్వామివారు వేయించేసి మనకి దర్శనాన్ని ఇస్తారు. త్వరలోనే మీ అందరికి కూడా చూపిస్తాను. ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ధర్మపీఠంపై స్వామివారు వేయించేసి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ విధంగా రెడీ చేయడం జరిగిందండి. ప్లాస్టింగ్ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి. అలాగే ఎలా స్మూత్గా వచ్చిద్ది, మన ఇసుక ఎంత జల్లించినా సన్న పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ని కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎలా అంటే, మనం ఇవి ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత చెక్క టాపీతో ఒకటి రుద్దేస్తారండి. మొత్తం రుద్దిన తర్వాత లైట్గా సన్న పార్టికల్స్ ఉంటాయి కదా చూడండి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. వాటిని కూడా మనం ఏం చేస్తారంటే డస్టర్ తీసుకుని చక్కగా ఇలా రఫ్ చేస్తారు. ఇప్పుడు చూపిస్తారు చూడండి డస్టరు. ఈ విధంగా చక్కగా మొత్తం ఇలా పిండి రఫ్ చేస్తారు. అలాగే రఫ్ చేయటం వల్ల ఏంటంటే పైన ఉన్న ఇసుక పార్టికల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మన గోడ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా రఫ్ చేస్తూ మనకి ఇలా చూపిస్తారు. ఆ తర్వాత ఇంకా లైట్గా పార్టికల్స్ ఉంటాయి కదండి, ఆ పార్టికల్స్ని పోవటానికి సన్న కుంచి చీపురు అంటారు చూడండి, ఆ కుంచితో కూడా ఒకసారి అట్లా ఊడిస్తే ఆ సన్న పార్టికల్స్ కూడా అదిగోండి చూసారా, ఇంకా సన్న పార్టికల్స్ కూడా ఉంటాయి. కానీ ఇలా ఫాస్ట్గా చేయకూడదు, స్లోగా రుద్దాలి. ఎందుకంటే అప్పుడే కదా ప్లాస్టింగ్ చేసింది.
అలా అయితే చేసుకున్నట్లయితే మీరు ప్లాస్టింగ్ చాలా బాగుంటుంది, కొన్నాళ్ళ పాటు చాలా బాగుంటాయి, క్రాక్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.